వుడ్డుతో దశావతారాలను తన ఉలితో చెక్కి మోహన్ బాబు రేణుకా దంపతులకు అందించిన ప్రముఖ శిల్పకారులు గెద్దనాపల్లి సత్యలింగం. ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శనం రోజున పురస్కరించుకొని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం నవ్వర గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పకారులు గెద్దనాపల్లి సత్యలింగం తన ఉలితో చెక్కిన అద్భుతమైన ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. అందులో భాగంగా దశావతారం అనగా మత్స్య, వరాహ, కూర్మ, నరసింహ, వామన, పరశురాం, రామ, కృష్ణ, బలరాం మరియు కల్కి 10 అవతారాలను వుడ్డును ఉపయోగించి తన ఉలితో అద్భుతంగా చెక్కి తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడకు చెందిన మోహన్ బాబు, రేణుకా చౌదరి దంపతులు హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా దశావతారాలను చేయమని చెప్పగా ఎంతో సంతోషించానని, ప్రతి ఒక్కరూ కూడా రాముడు, కృష్ణుడు ఏదో ఒక అవతారాన్ని ఇళ్లలో పెట్టుకొని పూజిస్తారని, కానీ ఈ దంపతులు మాత్రం దశావతారాలను పెట్టుకొని పూజించడం హిందూ సాంప్రదాయాలను గౌరవించడమేనని తెలిపారు. అదేవిధంగా గతంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లిదండ్రుల దంపతులు, అలాగే ప్రముఖ దర్శకులు స్వర్గీయ కె విశ్వనాథ్ తల్లిదండ్రుల విగ్రహాలను ఇవ్వడం జరిగిందని, వారు ప్రశంసలు కూడా అందుకున్నానని తెలిపారు. వీరు నాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని నవ్వర గ్రామం. వీరు హిందూ సాంప్రదాయం ఇప్పుడు ఎంతో ఈ ఇబ్బందిలో పడిపోయింది. హిందూ సాంప్రదాయం లేదు అన్నది బెంగ ఒకటి. ఇది పుణ్య దంపతులను చూసాక నాకు ఆ బెంగ తగ్గిందండి. ఏంటంటే ఈ దశావతారాల బొమ్మలు నన్ను ఎదిగి దశావతార బొమ్మలు పెట్టుకోవాలన్న ఆలోచన వారికి కలగటం, వాళ్ళ పూర్వజన్మ సుకృతం. ఈ పేరు మోహన్ బాబు గారు చౌదరి గారు, ఆవిడేమో రేణుకా గారు. ఈ పుణ్య దంపతులకి ఈ ఆలోచన ఇలాగా ఈడే చేసుకుని 10 బొమ్మలు పెట్టుకోవాలన్న ఆలోచన వారికి కలగటం, నేను వారికి కలిగిన నేను చేయడం జరిగిందండి. ఏదైనా ఒక బొమ్మ, ఒక కృష్ణుడో ఒక రాముడో ఉంటుంది, కానీ 10 అవతారాల్లో 10 బొమ్మలు చేసి ఇంట్లో పెట్టుకోవాలన్న వాళ్ళ కోరిక నాకు చాలా సంతోషం, చాలా ఆనందం కలిగి మాపులి పొగలు కష్టపడి మనం చేసి ఇచ్చాను. వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, నాకంటే ఎక్కువ ఆనందిస్తున్నారు. అంటే ఒక దిక్కుని ఒక బొమ్మే, ఒక కృష్ణుడో ఒక రాముడో ఒక బలరాముడో ఒక వామనుడో ఒక దిక్కుని ఒక బొమ్మే ఉంటుంది. కానీ ఈ ఇంటికి వెళ్తే కనుక 10 అవతారాల్లో దశావతారాల్లో 10 కూడా దర్శనం చేసుకున్న పుణ్యఫలం ప్రతి వాళ్ళకి కూడా కలిగిద్దని నేను కోరుకుంటూ, వారికి కూడా మనస్ఫూర్తిగా నేను ఇస్తాను. వారికి ఆరోగ్య భోగభాగ్యాలు ఆ స్వామి కలగజేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. ఆ విగ్రహాలు ఇవ్వడమే సంతోషంగా ఉంది. వాళ్ళకి 10 బొమ్మలు చేయాలన్నది వాళ్ళకి ఆ ఆలోచన భగవంతుడు వాళ్ళకి యోగాన్ని కల్పించాడు. నాకు ఇప్పుడు హిందూ సాంప్రదాయం మీద చాలా గౌరవం వచ్చింది. అలాగే నేను చాలా సంతోషం, ఆనందంగా వాళ్ళకి వాళ్ళ బొమ్మలు అప్పచెప్పడం జరిగింది. రేపు ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శనం ఉన్నప్పుడు వాళ్ళకి ఆ బొమ్మలు ఎత్తానంటే అది నేను నా వల్ల ఆ టైంకి వాళ్ళకి ఇస్తానా ఇవ్వలేనా అన్న కంగారుతో చేశాను. వాళ్ళ అదృష్టం కొద్ది రేపు వాళ్ళ విగ్రహాలు ప్రతిష్ఠింప చేసేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఇది ఇంట్లో షోకేసు మాత్రమే తప్ప వీళ్ళ చౌదరీస్ బ్రాహ్మణులు అనుకుంటారు. ఏంటంటే దశావతారాలు బ్రాహ్మణులకి ఇష్టం, బ్రాహ్మణులే పెట్టుకుంటారు అనుకుంటారు. చౌదరీ సౌగుని కూడా ఎంతో ప్రేమగా చేయించుకుంటాం. మన దగ్గర మంచాలు చేయడానికి, కానీ మంచాలు చేతనమని మంచం చేయించుకునే వచ్చారు. మన ఇక్కడ పని మా వర్క్షాప్ చూసిన తర్వాత వాళ్ళకి బొమ్మలు చేయాలని ఆలోచన కలగటం, వెంటనే మొదలు పెట్టడం, అది తొందరగా ఇవ్వటం అన్నది అది అది నిజంగా నేను చేయటం అన్నది నాకు అది ఇష్టమైతే వాళ్ళ చేయించుకోవడం అన్నది వాళ్ళ ఇష్టం కింద భావిస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ వాళ్ళని కాసి రక్షించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. అవతారంలో ఒక భాగం ఇది మత్స్య అవతారం వారికి ఇవ్వటం జరిగిందండి. కూర్మ అవతారం వారికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే 3వ అవతారం కూర్మ అవతారం, 3వ అవతారం వరహస్వామి అవతారం కూడా వారికి అందజేయడం జరుగుతుందండి. 4వ అవతారం నరసింహస్వామి అవతారం. అంటే నరసింహస్వామి కూడా ఇక్కడ చేతులు అవి మార్చడం జరిగింది. అంటే మంచి శాంతి స్వరూపంగా ఉండాలని శాంతంగా చేసి ఇంట్లో పెట్టుకునేదని ఇచ్చాను. పరశురాముడు. అలాగే 4వ అవతారం పరశురాముడి అవతారం కూడా వారికి అందజేయడం జరిగింది. బలరామ అవతారం 5వది కూడా వారికి అందజేయడం జరిగింది. రాముడు గురించి
మీకు రాముడి గురించి ఎక్కువ చెప్పాలి కాబట్టి ఏ ఊర్లోకి వెళ్ళినా 4-5 రామకోళ్ళు ఉంటాయి, 4-5 రామాలయాలు ఉంటాయి. శ్రీరాముడు మనకి ఈ మొదటి ఈయనకి ఈ 10 అవతారాల్లోకి హీరో అయిన శ్రీరామచంద్రుడు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కృష్ణ అవతారం కూడా వారికి అందజేయడం జరిగింది. అలాగే వామన అవతారం కూడా వారికి అందజేయడం జరిగింది. అలాగే కల్కి అవతారం కూడా వారికి అందజేయడం జరిగింది.